హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్. ఈ వ్లాగ్ వచ్చేసి ఇంకా మా ఇంటికైతే వచ్చాము. మా సిస్టర్, నేను, మా చిన్నోడు. ఇంకా వచ్చేసరికి మా మమ్మీ మా డాడీ కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకా రాగానే మా డాడీ అయితే మామిడి పళ్ళు తీసుకొచ్చాడంట ఫుల్గా. ఇంకా తినండి తినండి అంటే ఇంకా మేమైతే రాగానే కొంచెం సేపు అయ్యాక ఒక ½ అవర్ తర్వాత అయితే మామిడి పండ్లు అయితే తిన్నాము. ఇచ్చినావన్నా? ఎక్కడికి వచ్చినావు ఎప్పు మరి? ఏ తాత? ఆ తాత అంటే ఇది ఇది ఎక్కడ కొనుక్కున్నావు? ఎక్కడ కొనుక్కున్నావు? ఇగో చూడగో మ్యాంగో మ్యాంగో కట్ చేసింది మమ్మీ, కట్ చేసింది చూడు. బాగుంది, తిను. మంచిగా నాకు ఇవ్వవా? నాకెందుకు వద్దురా? ఈ నాకు ఒకటి ఒకటి బాగుందా? 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 కర్రీ చేస్తుంది అమ్మమ్మ. ఎవరు తీసుకొచ్చిర్రు మామిడికాయలు? నీకు అంత రసం అంతా కింద పడుతుంది. ఎవరు తీసుకొచ్చిర్రు మామిడికాయలు? తాతనా? చాలితే ఇప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఉన్నది వాళ్ళకి పోతుంది. కాలం మొత్తం ఎటు వేయండి. బాబాయ్ ఏమని పిలిచిన అన్నాడు. బాబాయ్ ఏమని పిలిచినావు? ఏం పిలిచినావు? ఏమన్నా? బాబాయ్ అన్నావా? కరెక్ట్ చెప్పు. బాబాయ్ అన్నావా నువ్వు? కన్నయ్య నీది ఆడుతున్నారు క్యారం. క్యారం సూపర్. అయితే ఈ నుక్క పుతనాలు పెడతాను. గల్లాడు గల్లాడు ఇట్లా కొట్టాలి. ఇగో ఇట్లా కొడితే అట్లా పడాలి. చారియలే మామిడి పండ్లు తిన్న తర్వాత ఒక ½ అవర్ రెస్ట్ తీసుకొని కాసేపు అయితే ఆడుకున్నారు మా డాడీ ఉన్ను మా కన్నయ్య. ఇంకా తర్వాత అయితే లంచ్ చేస్తున్నాము. 12:30 అవుతుంది. మా మమ్మీ వచ్చేసరికి అయితే రైస్ అండ్ తోటకూర కర్రీ అయితే ప్రిపేర్ చేసింది. ఇంకా ఆకుకూరలు అయితే మాకు కూడా ఇష్టమని ఇంకా ఆ రోజు మార్కెట్ అంట మా ఇంటి దగ్గర. సో అందుకని తోటకూర అయితే తీసుకొచ్చి వంట అయితే చేసింది. ఇంకా మా మమ్మీ మా డాడీ అందరం కలిసి అయితే ఇక్కడ భోజనం చేస్తున్నాము. రిషి బాగుందా? ఇంకా ఈవినింగ్ 4:30కి మా డాడీ అయితే మళ్ళీ మామిడి పండ్లు తీసుకొచ్చాను, మీరు ఏం తీసుకుంటలేరు తింటలేరు అనేసి ఇంకా తట్టనే తీసుకొచ్చి ముందు పెట్టాడు. ఇవైతే జ్యూస్ అటు చేయమంటున్నాడు.
ఇంకా నాకైతే ఎక్కువ ఇష్టం ఉండదు. మా సిస్టర్ కొంచెం అయితే బాగానే తింటుంది. ఇంకా నేనైతే కొంచెమే ఒక కాయనో ఏమో తీసుకొని తిన్నాను అంతే. ఇక్కడ ఎంత ఫ్రెష్ గా ఉన్నాయంటే అంత ఫ్రెష్ గా ఉన్నాయి. లాస్ట్ టైం మేము తాటి ముంజలప్పుడు కూడా వచ్చినప్పుడు మా డాడీ అయితే ఫుల్ మామిడి పండ్లు తీసుకొచ్చాడు. ఇంకా మా రిషికి అయితే ఫుల్ హ్యాపీ, అవి అయితే తింటున్నాడు. మొత్తం డ్రెస్సెస్ అయితే ఖరాబ్ చేసుకుంటున్నాడు. బాగున్నాయి అంటే సూపర్ ఉన్నాయి, తీసుకోండి మీరు కూడా తినండి, బాగున్నాయి అని మాకు కూడా తీసుకొచ్చాడు. ఇంకా మా సిస్టర్ మా డాడీ అయితే ఇద్దరు కలిసి ఇక్కడ మామిడి పండ్లు జ్యూస్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ కొంచెం కొన్ని వాటర్ లో వేసేసి కడుగుతున్నారు. సూపర్ ఉన్నాయి పండ్లు అయితే. అందులో ఏదైనా ఖరాబ్ ఉంటుందో చూడండి. ఇప్పుడు వాటర్ ఉన్నాయి కదా అక్కడ, అవి ఎటు విని తీసుకో. సూపర్ లేదా ఇల్లంతా మామిడి పండ్ల జ్యూస్. బాగుందా? బాగుందా? మస్తుందా? స్వీట్ అయితే బాగుందా? జ్యూస్ ఇంకా షుగర్ లేకుండా బాగానే ఉందా? జ్యూస్ చేసిన తర్వాత మా సిస్టర్ అండ్ మా డాడీ ఇద్దరు కలిసి అయితే తాగుతున్నారు. ఇంకా నాకు కూడా వద్దు అన్నా కూడా మా డాడీ అయితే ఒక 2-3 టేబుల్ స్పూన్ తినిపించాడు. ఇంకా చాలా బాగుంది. షుగర్ కూడా యాడ్ చేయమన్నాడు. ఇంకా షుగర్ లేకుండానే అవైతే స్వీట్ గా ఉన్నాయి. ఇంకా అవైతే కొన్ని తీసుకొచ్చిన పండ్లు అయితే అయిపోయాయి. ఒక 10-15 తీసుకొచ్చారు అంతే మా డాడీ. ఇంకా అవైతే తీసుకుంటూ తింటుంటే మా మమ్మీ అయితే తిడుతుంది, అంత డ్రెస్ కంటించుకుంటున్నారు, అంత కింద పడేస్తున్నారు, మీరు మామిడి పండ్ల జ్యూస్ చేసేదేమో కానీ అంత పడేస్తున్నారు అని తిడుతుంది. అయినా కూడా మేమైతే మొత్తం ఇండ్లు మొత్తం మ్యాంగో జ్యూస్ అయితే పడేసాము. ఇంకా మా కన్నయ్య కూడా తినిపిస్తున్నాడు మా డాడీ అయితే. ఉన్నదంతా నాకేస్తుంది. చీరలు ఇచ్చేద్దాం అంటే అంశ అప్పుడు పోదాము, అప్పటికైతేనే ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మా మమ్మీ అయితే ఇక్కడ పూరి అండ్ సోరకాయ పప్పు అయితే కర్రీ చేసింది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే తిన్నాము. ఆఫ్టర్నూన్ లంచ్ కి కూడా బెండకాయ టమాటా అండ్ రైస్ చేస్తే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత 3-3:30 మధ్యలో ఇంకా మా డాడీ వచ్చేసి ఏం స్నాక్స్ అయితే చేయట్లేదు, చిన్నోనికి ఏం లేవు అంటే ఇంట్లో ఏం లేవు అనేసి మా డాడీ వెళ్ళి మళ్ళీ ఆయిల్ పెట్టి ఇంకా పాపడాలు అయితే వేయించుకొని తీసుకొచ్చాడు. బాగున్నాయా? చిన్న నీకు మంచిగా తగ్గుతాయి. బాగున్నాయా కన్నయ్య? బాగున్నాయా? ఎవరు చేసిర్రు? తాత వేసిండా? తాతనే వేసిండా? 2ఆ? నువ్వా? నీరా? నేను చేసిందా? నేను చేసినా? తాతనే వేసిండు, తాతనే. తాత పడుకోబెట్టుకున్నాడా నాని? తాత పడుకు జోడిగా ఇక్కడ తాత పడుకున్నాడా? పల్లికాయ కొట్టద్దా? తాత కాయండా? పండుకుంటుండా? మరి పల్లికాయ ఎవరు కొడతారు రిషి? జో కొడుతున్నావా? ఆయిల్ పెడుతున్నావా తాతకి? ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చికెన్ అయితే తీసుకొచ్చాడు మా డాడీ. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు, డైరెక్ట్ అయితే ఇంకా భోజనం చేద్దాము అంటే కర్రీ అయితే తీసుకొచ్చాడు. ఇంకా ఇవి రెండు కూడా మా అక్క
వంట చేసింది. బిర్యానీ అండ్ చికెన్ కర్రీ, ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ అన్ని కట్ చేసి పెట్టింది. పిన్ని ఎండ కొడుతుందా? దెబ్బ తాకుతుందా నాకా? మా సిస్టర్ అయితే వంటలు చాలా బాగా చేస్తుంది. ఇక్కడనైతే జీరా రైస్ అండ్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసింది. నాన్ వెజ్ వెజ్ ఏదైనా కూడా పర్ఫెక్ట్గా చేస్తుంది. ఇంకా నేను వచ్చి అయితే చూస్తున్నాను వంట కంప్లీట్ అయిపోయిందా, ఫుల్ ఆకలేస్తుంది అనేసి. ఆల్రెడీ 11:30 అవుతుంది. ఇంకా మా సిస్టర్ వాళ్ళు కూడా వంట కంప్లీట్ అయితే చేసింది. ఇంకా తిందాం అనేసి నేనైతే వెయిట్ చేస్తున్నాను. మా కన్నయ్య కూడా ఇద్దరం కలిసి తిందాము అంటే అయిందా అని చూసాను. ఇద్దరం కలిసి అయితే ఇక్కడ లంచ్ అయితే చేస్తున్నాము. బాగుందా? సూపర్ ఉందా? ఇది కాయ, ఇగో కాయ ఉంది బేట. కాయతో పాటు కాయ కూడా సూపర్ ఉంది. బాగుందా కర్రీ? టమాటాలు వేసినాం. మమ్మీ కోసినాయి కాక 2 టమాటాలు కోసినాం మళ్ళా. ఇంకా 3వ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా జీరా రైస్ అండ్ చికెన్ చేస్తే అదే తింటున్నాము. మా సిస్టర్ వచ్చేసి అడుగుతుంది కొంచెం స్పైసీ ఉందా అంటే, కర్రీ అయితే కొంచెం స్పైసీ అనిపించింది అని చెప్పాను. ఇంకా టమాటాస్ కూడా వేసా అని చెప్పింది. ఇంకా వాళ్ళైతే లేట్గా తిన్నారు. మేమైతే ఇద్దరం కలిసి ఇక్కడైతే తింటున్నాము. మా కన్నయ్య కూడా ఆకలి అవుతుంది అనేసి తినిపిమంటే తినిపిస్తున్నాను. నేను ఎక్కువ వేయలే, మళ్ళీ ఎక్కువ అయితే అదే లొల్లి నాతో. వైట్ రైస్ పెట్టు, వైట్ రైస్. మాది ఇంకా పెంకుటిల్లే కాబట్టి చల్లగా అయితే ఉంది. ఆ 3-4 డేస్ అయితే ఫుల్ ఎండలు కొట్టాయి. దానికి నాకు కూడా ఎండ దెబ్బ తాకింది. ఇంకా నేనైతే కొంచెం లైట్ గానే ఈ రోజే కొంచెం అన్నం తిన్నాను. మిగతా 2 డేస్ అయితే ఏం తీసుకోలేదు, ఓన్లీ లిక్విడ్ అండ్ చల్ల తాగాను. ఇంకా మా వాళ్ళు కూడా ఇక్కడ భోజనం అయితే చేస్తున్నారు. మమ్మీ, మా డాడీ, మా సిస్టర్ కలిసి. యమ్మీయా? నేను తినన్నా? డాడీ అయితే మళ్ళీ తోటకు వెళ్ళి మామిడికాయలు అయితే తీసుకువచ్చాడు. మా ఇంటి పక్కన పెద్దనాన్న ఉంటాడు. ఇంకా పెద్దనాన్న ఉన్న డాడీ ఇద్దరు కలిసి వెళ్ళి తోటకు వెళ్ళి తీసుకువచ్చారు. మాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఇవన్నీ కూడా పండ్లు కాదు, కాయలే అండి. ఒక 2-3 డేస్ మనం మగ్గ పెట్టుకుంటే పండ్లు అవుతాయి. ఏ కార్బన్ పౌడర్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగా వదిలేయాలి అంతే. కాయ కింద పడితేనే కొంచెం ఖరాబ్ అవుతుంది, కానీ మనం ఇలానే పెడితే మంచిగా పండుతాయి పండ్లన్నీ కూడా. ఎవరు తీసుకొచ్చారు? బాగుందా? ఇగో ఇది బాగుంది. ఈ పండు చూడు, ఇగో ఎంత బాగుంది. తినేది కడగాలి, కడగాలి, కడగాలి. 2 కడగాలి. చిన్న పండు పండు కన్నయ్య. 2 ఒక నిన్ననే చాలా. మా డాడీ అయితే టౌన్కి వెళ్ళి కొత్తిమీర, అలాగే మిర్చి బజ్జీ, పార, చెగోడీలు ఇవన్నీ కూడా తీసుకొచ్చాడు. ఇంకా ఈవినింగ్ కూడా మళ్ళీ మా పెద్దమ్మ వాళ్ళు వస్తున్నారు, అంటే మా మమ్మీ వాళ్ళ అక్క వాళ్ళు. లాస్ట్ నేను పదవి విరమణ ఫంక్షన్ అప్పుడు చెప్పాను కదా, ఇంకా వాళ్ళే పెద్దక్క వాళ్ళు వస్తున్నారు అనేసి కూడా తీసుకొచ్చాడు. ఇంకా మేమైతే ఇక్కడ కలిసి మిర్చి బజ్జీ తింటున్నాము. మా మమ్మీ, నేను, మా చిన్నోడు అందరం కలిసి. గిన్నె
అలా పెట్టుకో. అలా పెట్టానా ఈ గిన్నెలో పెట్టాను మొత్తం పోయినా చిన్న కనబడడం అనుకున్నా ఇంకా మా రిషి లేచేసరికి అయితే ఇవి తీసుకొచ్చాడు. ఇంకా లేచిన తర్వాత కొన్ని పెట్టిస్తే అయితే అవి తింటున్నాడు. మాకంత స్వీట్ ఇష్టం ఉండదు, ఎక్కువ హార్ట్కి సంబంధించినవి తీసుకుంటాము. చెగోడి మిర్చి ఎప్పుడైతే తీసుకొస్తాడు మా డాడీ, ఎప్పుడు టౌన్కి వెళ్ళినా కూడా. ఇంకా ఇవైతే కొంచెం బాగానే టేస్ట్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ మా చిన్నోడు కూడా బాగున్నాయి అనుకుంటూ తింటున్నాడు. కన్నయ్య బాగున్నాయా 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 ఎవరు తెచ్చిళ్ళు తాత తెచ్చిండా ఎక్కడికి పోయిండు బయటకు పోయిండు నవ్వులు అన్నమే తినలేను ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు వస్తున్నారనేసి మా మమ్మీ అయితే ఇక్కడ చపాతి ఎగ్స్ పప్పు అయితే చేసింది, బీరకాయ పప్పు. ఇంకా వాళ్ళు కూడా బయలుదేరారు. ఆల్రెడీ 7:30 అవుతుంది. మా సిస్టర్ కూడా మా మమ్మీకి అయితే హెల్ప్ చేసింది, పప్పు కర్రీ అయితే వండింది. ఇంకా నేనైతే ఏం వెళ్ళలేదు, నాకు హెల్త్ బాగాలేదు అనేసి వచ్చినప్పటి నుండి అయితే ఒక్క వర్క్ కూడా చేయలేదు. మా అక్క మా మమ్మీ ఇద్దరు చేసుకున్నారు. ఇక్కడ మేమైతే బయట కూర్చున్నాం, చల్లగా ఉంది అనేసి. డాగ్ వచ్చిందా చూడి లక్కన్న చిన్న ఆడుకో అమ్మ మీరు అచ్చిల్లానే పెద్దనా అది బాగా అటు పార్కింగ్ ఉందా అటు మరి లక్కీ ఏం ఆడుతున్నారు మీరు ఇద్దరు క్యారమ్ బోర్డ్ ఆడుతున్నారా హాయ్ క్యారమ్ బోర్డా మా రిషికి అయితే ఫుల్ హ్యాపీ ఉంది, ఎందుకంటే ఇంకా వాళ్ళు కూడా అన్నయ్య అక్క వచ్చారు అనేసి. మా పెద్దక్క వాళ్ళ బాబు అండ్ సెకండ్ అక్క వాళ్ళ పాప వచ్చారు. ఇంకా మా పెద్దమ్మ పెద్దనాన్న కూడా. ఇంకా మార్నింగ్ అయితే ఇక్కడ వాళ్ళే ఆడుకుంటున్నారు, మా పెద్దక్క వాళ్ళ బాబు ఇట్లా. మా పెద్దనాన్న పెద్దమ్మ మా మమ్మీ వాళ్ళందరూ బయటనే పడుకున్నారు ఇక్కడ. ఇంకా మార్నింగ్ అయితే 7:30 అవుతుంది. ఇంకా మా పెద్దనాన్న కూడా తెలుసు కదా, మా లాస్ట్ పదవి విరమణ ఫంక్షన్ అప్పుడు వెళ్ళాం కదా, అప్పుడు రిటైర్మెంట్ ఫంక్షన్ కి. ఆ వీడియో చూడని వాళ్ళకైతే అర్థం కాదు, ఒకసారి ఆ వీడియో కూడా నా ఛానల్లో అయితే ఉంది, ఒకసారి మీరు ఓపెన్ చేసి చూడండి. కావాలి అంటే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను. మా మమ్మీ వాళ్ళ అక్క బావ వీళ్ళు మా విలేజ్ కి దగ్గరే ఉంటుంది, వేరే విలేజ్. ఇంకా ఆ విలేజ్ కి వీళ్ళైతే సంవత్సరికానికి వచ్చారు, అంటే మా పెద్దక్క వాళ్ళ మామయ్యది సంవత్సరికం ఉండే, ఇంకా దానికోసం అని వచ్చారు. ఇంకా వీళ్ళు కూడా రెడీ అయ్యి వెళ్తున్నారు 10:30కి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే మా మమ్మీ ఉప్మా ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయనేసి మా పెద్దమ్మనైతే తెంపుకుంటుంది. చాలా వంకాయలు కాసాయి, అసలు ఒక 1.5 year నుండి అయితే చెట్టు అయితే ఫుల్ కాసింది. కాయలు అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. ముళ్ళ వంకాయలు అంటారు కదా అవే. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు కూడా తెంపుకుంటున్నారు. గింజలు కూడా లేవు ఇందులో వంకాయలలో. పండుగ లేవనే కాయలు కానీ ఎన్ని కాయలు కాసిందో తాతనే వస్తా ఆగింది బాగా బాగా వేడిక్కింది ఆయిల్. బంద్ చేయమన్నాను. పచ్చిమిరపకాయ ఇవన్నీ తొందరగా అవుతుంది ఫ్రై.
ఇంకా మా రిషి అయితే అప్పుడే లేచాడు. ఇంకా లక్కీ అన్నయ్య అనుకుంటూ వస్తున్నాడు. ఆయన భద్రాచలం పోయి పొద్దుగా నచ్చినట్ట. ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పెద్దనాన్న పెద్దమ్మ అండ్ మా చిన్నక్క వాళ్ళ హస్బెండ్ అంటే ఆ బావ అందరు కలిసి అయితే రెడీ అయి వెళ్తున్నారు ఇంకా సంవత్సరికానికి. ఇంకా మేము కూడా వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పి సెండ్ ఆఫ్ అయితే ఇచ్చాము. మా చిన్నోడు అయితే ఫుల్ ఏడుస్తున్నాడు లక్కీ అన్నయ్య అనుకుంటూ. మీ డాడీ సరే మళ్ళీ ఏడతాడే. ఇక్కడ దిగో మంచిగా ఉంది. ఆడ మంచి 10 మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఏడా బకెట్ ఎండలో పెట్టి ఎండ వేడి చేస్తారు. కన్నా ఎవర్రా వాళ్ళు? ఎవరు వీరు? ఎండ కొడుతుంది. 3 days ఎండ బాగా కొట్టింది కదా, ఇంకా వర్షం అయితే ఫుల్ పడుతుంది. ఇంకా మబ్బు కూడా బాగా అయింది. 3 days అంతా కూడా ఒక వానతోటి ఫుల్ చల్లగా అయిపోయింది వెదర్ అంతా కూడా. మా ఇంటి దగ్గర కూడా ఫుల్ వాన పడింది. మరి 5-6 days నుండి ఎండ ఎట్లా కొట్టింది? ఇది చూడు. పోతున్నావయ్యా? ఎటు పోతున్నావు? అక్కడికి ఎక్కడికి? భగవాన్ తాత నుండి ఇంటికి పోతున్నావు. మళ్ళీ భగవాన్ తాత హైదరాబాద్ పోతున్నావా? కిస్సి మరి నాకు. బాయ్. నా మధ్యలో పడ్డ జుడు వర్షం అప్పుడు కూడా ఇట్లనే ఉంది, చల్లగా ఉంది. బాగా వేడింది. 3 days బాగా కొట్టింది. మండే మార్నింగ్ అయితే మా ఇంటికి వచ్చాము. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చపాతీ అండ్ టమాటా పప్పు కర్రీ చేశాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బయట తీసుకొస్తా అంటే మా హస్బెండ్ నేనైతే వద్దని చెప్పాను. ఇంకా కొంచెం టైం ఉంది కదా నేను చేస్తా అని ప్రిపేర్ చేశాను. బయట ఫుడ్ అంటే ఎందుకు నాకైతే ఎక్కువగా నచ్చదు, ఎప్పుడో ఒకసారి తింటాను అంతే. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఈ మధ్య కాలంలో ఎప్పుడు బయట అయితే తీసుకొచ్చుకోము. ఈ ఇంటి దగ్గరే కొంచెం కష్టమైన పర్వాలేదు అనేసి అయితే చేసుకుంటున్నాము. ఇంకా నేనైతే తింటున్నాను బ్రేక్ఫాస్ట్ కి. మా హస్బెండ్ కూడా కొంచెం వర్క్ ఉంటే తనైతే వర్క్ చేసుకుంటున్నాడు. ఇంకా వచ్చేటప్పుడు కూడా మళ్ళీ మా డాడీ అయితే కొన్ని మామిడికాయలు అయితే పంపించాడు. వద్దు డాడీ మేమైతే ఎవ్వరం తినము అన్నా కూడా ఏం కాదు తీసుకెళ్ళండి అనేసి అయితే కొన్ని ఒక 15-20 అయితే పంపించారు. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళకి కూడా పెడదామని మా డాడీ మా మమ్మీ అందరం మేము అనుకున్నాం, కానీ వెళ్ళేటప్పుడు అయితే ఏం పెట్టలేదు అసలు. ఇంకా వాళ్ళు కూడా కొంచెం హడావిడిగానే వెళ్ళిపోయారు. మళ్ళీ వర్షం కూడా వస్తుంది అనేసి ఇంకా మేమైతే ఊకనుకున్నాము, ఎందుకంటే వాళ్ళు కూడా కొన్ని తీసుకెళ్తే బాగుండు అనేసి. ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా,
ఇంకా వచ్చిన తర్వాత అయితే ఇక్కడ నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. మా హస్బెండ్ అయితే తర్వాత తిన్నాడు. ఇంకా కొంచెం ఫుల్ నీరసంగా అనిపించింది. ఇంకా ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి తింటున్నాను. అంతే అండి. చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వీడియో అందరు చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ చేయడం లేదు, కానీ లైక్ చేయండి, నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది.